హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే టేస్టీ రెసిపీని తీసుకుని వచ్చాను. అదే దోసకాయ ముక్కల పచ్చడి అండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. అలాగే టిఫిన్స్ అండి, దోస, ఇడ్లీ, ఉప్మాలో కూడా అద్భుతంగా ఉంటుంది. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి మీరు ట్రై చేయండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఎప్పుడైనా ఒక్కొక్కసారి మనకి ఏవి తినాలనిపించదు కదా! అలాంటప్పుడు ఈ ముక్కల పచ్చడి తినండి. చాలా కమ్మగా ఉంటుంది. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక 12 పచ్చిమిర్చి 2 ముక్కలు చేసి వేసుకుంటున్నాను. ముక్కలు చేసి వేసుకోవాలండి. లేకపోతే అవి పేలినట్టయ్యి కొద్దిగా మీద తుళ్ళే ప్రమాదం ఉంటుంది. అందుకోసం ఖచ్చితంగా ముక్కలే వేసుకోండి. ఒక్క 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత 6 చిన్నగా ఉన్న టమాటోలు 2 ముక్కలు చేసి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా చింతపండు అంటే ఒక అర నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుంది. ఇవన్నీ ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకొని మగ్గించుకోండి. ఒక 3-4 నిమిషాలు అయితే సరిపోతుంది, మగ్గిపోతాయి. మధ్య మధ్య కలుపుకుంటూ ఉండండి. చూస్తున్నారా, అలాగా సాఫ్ట్గా అయిపోవాలి. ఈ మాత్రం జ్యూసీగా ఉంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లగా అవ్వాలి. ఇప్పుడు రోట్లో కొద్దిగా వేయించుకున్న పల్లీలండి. పల్లీల్ని వేయించుకొని పొట్టు తీసేసుకోవాలి. అలాగే పూర్తిగా చల్లగా అయిపోవాలండి పల్లీలు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏ గింజలైనా వేయించుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాతే పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది ఫస్ట్ మెత్తగా పొడి చేసుకుంటున్నాను. ఈ పచ్చడి అనేది రోట్లో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మిక్సీలో అయితే కొద్దిగా బరగ్గా చేసుకోవడానికి ప్రయత్నించండి. అలా కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక 6 వెల్లుల్లి రేకులండి పొట్టు తీసి వేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర వేసుకొని ఇప్పుడు దంచుకోవాలి. ఇప్పుడు కాస్త రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను, రాక్ సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నానండి. ఎప్పుడు పచ్చడిలోకి రాక్ సాల్ట్ అంటే రాళ్ళు ఉప్పు వేసుకుంటేనే మంచి రుచి వస్తుంది. అలాగే బాగా అదే నలుగుతుంది కూడా. ఇది ఒక్క నిమిషం దంచుకున్న తర్వాత మనం ఇందాక మగ్గించుకున్న టమాటో, పచ్చిమిర్చి, చింతపండు ఉంది కదా, అది వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు చక్కగా అన్నీ కలిసేలాగా దంచుకోవాలి. మనం ఉప్పు ఆల్రెడీ వేసేసామండి. మళ్ళీ అవసరం పడితే లాస్ట్లో వేసుకోవచ్చు. చూస్తున్నారా, ఇప్పుడు కాస్త అదంతా కలిసింది కదా. ఇప్పుడు కొద్దిగా బెల్లం చూపించినంత మాత్రం వేసుకోండి, సరిపోతుంది. దానివల్ల మంచి ఫ్లేవర్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్గా ఒక మీడియం సైజ్ దోసకాయ సన్న ముక్కలు నేను తరుక్కున్నాను. ఒక సగం నేను వేసుకున్నాను. వేసుకొని కచ్చాబచ్చాగా దంచుకోండి. మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఈ పచ్చడి రుచి కచ్చాబచ్చాగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కాస్త ఉప్పు అనేది సరి చూసుకోండి, అవసరం పడితే మళ్ళీ వేసుకోవచ్చు. చింతపండు ఎప్పుడు వాడినా కూడా కాస్త బెల్లం వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు మిగతా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకోవడమే, ఇప్పుడు దంచుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మధ్య మధ్యలో మనకు ముక్కలు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక అర స్పూను ఆవాలు అనేవి ఎప్పుడు కూడా చిటపట్లాడాలండి. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు అర స్పూను శనగపప్పు అలాగే మినపప్పు వేసుకుంటున్నాము. అలాగే చిటికెడు ఇంగువ అండి, సరిపోతుంది. ఇవన్నీ కూడా బాగా వేగాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాం. పోపు చక్కగా వేగింది కదా. ఇప్పుడు వెంటనే అది పచ్చడిలో వేసేసుకొని మూత పెట్టేసుకోండి. ఇలా చేయడం వల్ల సువాసన అంతా కూడా పచ్చడికి పడుతుంది. వెంటనే కలిపేసుకోవద్దు, మూత వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆగి అప్పుడు కలుపుకుంటే సువాసన అంతా ఈ పచ్చడికి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారా, ఇది చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. రోటి పచ్చడి ఏదైనా సరే ఆరోగ్యపరంగా చాలా మంచిది. కొద్దిగా బెల్లం వేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి. ఇక్కడ వేడివేడి అన్నం చూసారా ఎంత పొడి పొడిగా ఉందో. అలా ఉంటేనే రోటి పచ్చడి రుచి చాలా బాగుంటుంది. కాస్త పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది.
తప్పకుండా మీరు ట్రై చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్తీ, హ్యాపీ. థ్యాంక్ యూ.